వెల్కమ్ టు 5/5. ఏపీ ఉద్యోగ సంఘాలతోటి జీఓఎం భేటీ ముగిసింది. 5 గంటల పాటు సాగింది సమావేశం. పెండింగ్ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లాము. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్ చేశాము అని చెప్తున్నారు. పీఆర్సీ అమలు వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక అంశాలను పరిష్కరించాలని కోరుకుంటున్నారు ఉద్యోగులు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించారు మంత్రులు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏపీ సచివాలయంలో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చర్చలు జరిపారు. ఈ భేటీలో పెండింగ్ అంశాలు, వారి ప్రధాన డిమాండ్లు, పీఆర్సీ అమలు, డిఏ సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతోటి మంత్రుల బృందం చర్చించింది. తమ సమస్యలపై మంత్రుల బృందం సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వం అనేది అందరం కలిసి పనిచేయాలి. ఒక మంచి వాతావరణంలో మేము కూడా ఉద్యోగులు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సమస్యలు ఏదన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి త్వరలో అన్ని పరిష్కారం అయ్యే విధంగా చూస్తాము. మీరందరూ కూడా రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలిసిమెలిసి మనం పనిచేయాలని కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో చర్చి నిర్ణయం తీసుకోవడం. ఏదో పిఎం విజిట్ ఉండటం వల్ల ముఖ్యమంత్రి గారి షెడ్యూల్ బిజీగా ఉంది. పిఎం గారి మీటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్లో ఒకసారి ముఖ్యమంత్రి గారు చర్చించి తర్వాత ఏదైనా ఇష్యూస్ గురించి మళ్ళీ మాట్లాడతామని చెప్పారు. తెలంగాణలో 3 ఏళ్లుగా పీఆర్సీ వేసి ఐఆర్ ఇస్తున్నారని గుర్తు చేశారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. కొత్త ప్రభుత్వానికి తాము 2 ఏళ్ల సమయం ఇచ్చామని, ఇకపై సమయం ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. పీఆర్సీ ప్రకటించకపోతే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థాయిలో ఏమీ లేదని, కేవలం తమ జీతాల విషయానికి ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపితే అంగీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, తెలంగాణ మోడల్ని ఎందుకు ప్రస్తావించారు? తెలంగాణ తరహాలోగా పీఆర్సీ ఇవ్వకపోయినా ఐఆర్ ఇస్తూ దాన్ని కంటిన్యూ చేయమని చెప్పడం వాళ్ళ ఉద్దేశమా? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? రాష్ట్ర విభజన తర్వాత కామన్గా తెలంగాణలో ఏదైనా ఉద్యోగులకు సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. ఇక్కడ తీసుకున్న దానికి కూడా వయసు వరుస అక్కడ కూడా ఆ డిమాండ్ వస్తుంది. మొదట్లో కూడా పీఆర్సీకి సంబంధించి తెలంగాణ దాదాపుగా 45% అక్కడ హైక్ చేసిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే చేయాల్సి వచ్చిన సందర్భం మనందరికీ గుర్తే ఉంటుంది. కానీ రాష్ట్ర విభజన సందర్భంలో అప్పట్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మరీ ఎక్కువగా ఇచ్చారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని రేషనలైజ్ చేసిన నేపథ్యం కూడా మనకి కనిపించిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. సో ఈరోజు దాదాపుగా 5 గంటలుగా చర్చలు జరిగాయి. 2023 జూలైలో పీఆర్సీ తెలంగాణ వేసింది. అంటే అప్పటికి పీఆర్సీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న జీవన ప్రమాణాల నేపథ్యంలో వాళ్ళకి రివైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి తెలంగాణలో 2023కి డ్యూ ఉంది. అప్పటి నుంచే అక్కడ వేసి అప్పటి నుంచి మధ్యంతర భృతి అంటే ఇంటీరియం రిలీఫ్ ఇస్తున్నారు. సో ఇక్కడ అట్లాంటిది ఇవ్వకపోవడం వల్ల 3 ఇయర్స్గా మేము నష్టపోతున్నాం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదనే ఉద్దేశంతో మేము 2 సంవత్సరాల టయాన్ని ప్రభుత్వానికి ఇచ్చాం. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించట్లేదు. కేవలం ఆర్థిక కారణాలు సాగ్గా చూపి మిగతా అన్ని పనులు చేసుకుంటుంది. కానీ ఉద్యోగుల జీవితాలు ఇష్యూ వచ్చేసరికి ఆ టైం వాళ్ళు ఆర్థిక పరిస్థితులు చూపిస్తున్నారు. కానీ ఇందుకు అంగీకరించే ప్రసక్తి లేదు. ఎందుకంటే మాకు కూడా ఇన్ఫ్లేషన్ ఎదుర్కొంటున్నాం. ఉద్యోగులను కూడా సరిగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మాకు కూడా మిగతా కేంద్ర ప్రభుత్వం ఎలా చేస్తుందో అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగా పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తున్నా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని ఇలా ప్రధానమైన డిమాండ్. దాదాపుగా గత 70 సంవత్సరాల్లో ఎప్పుడైనా ప్రతి 5 సంవత్సరాలకు వేసే పీఆర్సీని సరిగ్గా 5 సంవత్సరాలు ముగిసే లోపల నెక్స్ట్ పీఆర్సీని వేస్తారు. పే రివిజన్ కమిషన్ని నియమించి ఆ తర్వాత ఎంత శాతం పెంచాలనే దాని మీద అందరితో అన్ని స్టేక్ హోల్డర్స్తో సమావేశమై ఒక నిర్ణయం తీసుకుంటారు. సో ఈసారి కూడా 2023లో జరగాల్సింది ఇంకా జరగలేదు. ఈరోజు 5 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. సమావేశానికి లోపలికి వెళ్లే ముందు అమరావతి జేఏసీ కావచ్చు లేకపోతే మిగతా ఎన్జిఓలు కూడా చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పీఆర్సీని ప్రకటించకపోతే చర్చల నుంచి నిష్క్రమించామని చెప్పి వెళ్ళారు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వం సానుకూలంగా వినింది, సావధానంగా మా సమస్యలన్నింటినీ వినింది. అయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని చర్చించాల్సిన నేపథ్యం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ప్రస్తుతం బిజీగా ఉన్నారు. రేపు ఆగస్టు 1వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్నారు. సో అందరూ ఫోకస్ అంతా దాని మీద ఉంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రితో చర్చించి మీతో సమావేశం అవుతామని మంత్రుల బృందం చెప్పింది. సో ప్రభుత్వం అయితే మాకు సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంటున్నామని చెప్తున్నారు. కొన్ని సంఘాలు అయితే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి ముందుకు వెళ్ళాం కానీ ప్రభుత్వ తీరు మాత్రం అసంతృప్తిని కలిగించిందంటూ ఏపీటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు చెప్పడం జరిగింది. సో మొత్తానికి 2 పక్షాలు అంటే సానుకూలంగా ప్రస్తుతానికైతే ఉద్యోగ సంఘాలు ఒక పాజిటివ్ హోప్తో అయితే ఉన్న నేపథ్యం కనిపిస్తుంది.
నీట్ పేపర్ లీక్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. రాజ్యసభలో ఈ వ్యవహారంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు కేంద్ర మంత్రి నడ్డా. 267 రూల్ కింద చర్చకు సిద్ధమని చెప్పారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. విపక్షాల తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. అయితే ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతే చర్చను ప్రారంభించాలంటున్నారు. అప్పటి వరకు చర్చించే ప్రసక్తే లేదు అన్నారు. విపక్షాల ఆందోళనతో లోక్సభ వాయిదా పడింది. లోక్సభ నుంచి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని ప్యానెల్ స్పీకర్ కృష్ణప్రసాద్ సస్పెండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు కళ్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టులో సీజేపీ పిటిషన్ పై విచారణ జరిగింది. పోలీసుల లాఠీ చార్జ్ పై పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రానికి ఢిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సీజేపీ నిరసనల సీసీటీవీ ఫుటేజ్ ని భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే కేవలం పబ్లిసిటీ కోసమే ఈ పిటిషన్ దాఖలు చేశారని కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. నీట్ పేపర్ లీక్ పై దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ తన ఆందోళన విరమించాలంటూ విపక్ష ఎంపీలు లేఖ రాశారు. 50 మంది ఎంపీలు ఈ లేఖపై సంతకాలు చేశారు. మేదాంతా హాస్పిటల్లో ఉన్న వాంగ్చుక్ ని విపక్ష ఎంపీలు పరామర్శించారు. మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపి, మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పార్లమెంట్ సజావుగా సాగిందే లేదు. ఇకపై కూడా సజావుగా సాగే అవకాశాలు కనిపించలేదు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే చర్చ అని విపక్షాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? వరుసగా 3వ రోజు కూడా పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు మొదట 12 గంటలకి, ఆ తర్వాత 2 గంటలకి, ఆ తర్వాత లోక్సభ రేపటికి, ఆ తర్వాత రాజ్యసభ 3 గంటలకి, ఆ తర్వాత రేపటికి వాయిదా పడిన పరిస్థితి. ప్రధానంగా విపక్షాలు లేవనెత్తుతున్నది ఒకే ఒక్క అంశం. నీట్ పేపర్ లీకుల పైన నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అలాగే విద్యార్థులపై జూలై 20వ తేదీ జరిగిన లాఠీ చార్జ్కి సంబంధించి బాధ్యతల్ని ముఖ్యంగా శిక్షించాలి. అలాగే దేశ ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. సో ఈ అంశాల డిమాండ్గా ఉభయ సభల్లో కూడా విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. ఈరోజు నల్ల దుస్తులు ధరించి ఎంపీలంతా కూడా పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా సభలో చర్చకు పట్టుబట్టారు. కానీ దానికి ప్రభుత్వం పక్క సిద్ధమంటూనే దానికి విపక్షాలు ఒక కండిషన్ పెట్టారు. ముఖ్యంగా రూల్ 267 ప్రకారం రాజ్యసభలో ఈ చర్చ జరగాలంటే, పారదర్శకంగా జరగాలంటే మొదట విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే చర్చకు మేము అంగీకరిస్తామంటూ ఖర్గే ఖరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్షం విపక్షం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం చర్చకు సిద్ధమైన తర్వాత కండిషన్లు పెడుతుంది అంటూ ముఖ్యంగా ఈరోజు సభా సమావేశాలు జరగలేదు. సో రేపు ముఖ్యంగా ఇదే విధంగా విపక్ష వైఖరి కంటిన్యూ అయితే కనుక రేపు కూడా సభా సమావేశాలు జరిగే పరిస్థితి అయితే లేదు. మరోపక్క రాహుల్ గాంధీ మేము విద్యార్థులకు మద్దతుగా ఉంటామని చెప్పి ప్రకటించడం జరిగింది. పార్లమెంట్లో తమ గొంతు వినిపించనివ్వడం లేదు కాబట్టి ప్రధాని నివాసం ముందు నిరసనలు చేయాల్సి వచ్చింది. దేశ విద్యా వ్యవస్థకు సంబంధించి 1.4 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రం కేటాయిస్తుంటే కుటుంబాలు ప్రధానంగా విద్యా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది. దేశంలో దేశ యువతకు భవిష్యత్తు లేకుండా అయిపోయింది. మధ్యతరగతి కుటుంబాలు 1.32 లక్షల కోట్లు ఒక సంవత్సరానికి విద్యార్థుల భవిష్యత్తు మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. సో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఈ దేశ విద్యా విధానం ఒక ప్రధాన సమస్య దేశంలో విద్య అనేది. సో ఖచ్చితంగా దీనిపైన చర్చ జరగాలి అని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. దీని పట్ల సుప్రీంకోర్టు అలాగే హైకోర్టులో కూడా పిటిషన్లు ఫైల్ అవుతున్న పరిస్థితి. విద్యార్థులపై జరిగిన దాడులకు సంబంధించి సిజేఐ అత్యవసరంగా విచారణకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు మాత్రం ఇటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ఫుటేజ్ని మొత్తాన్ని కూడా భద్రపరచాలి ఆందోళనకు సంబంధించి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోపక్క సోనం వాంగ్చుక్ నిరసన 25వ రోజు కొనసాగుతోంది. విపక్ష ఎంపీలు సిజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ ఈ నిరసన విరమించాలని చెప్పి వాంగ్చుక్ని కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఒక టెన్షన్ వాతావరణం, విపక్షాల ఆందోళనలు, విద్యార్థుల ఆందోళనలు ఇవన్నీ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రిస్ట్రిక్షన్స్ కూడా 16 మెట్రో స్టేషన్లని మూసివేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందా అన్న టెన్షన్లో ముఖ్యంగా ఢిల్లీలో భద్రతను సైతం కట్టుదిట్టం చేసిన పరిస్థితి ఉంది. సో చూడాలి మరి రేపైనా ఈ విద్యార్థుల సమస్యకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరుగుతుందా లేదా ప్రభుత్వం ఏం చేయబోతుందా అనే దానికి సంబంధించి మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ.
నీట్ పేపర్ లీక్ పై కాంగ్రెస్ బీజేపీ మధ్య యుద్ధం కంటిన్యూ అవుతోంది. నిన్న ఢిల్లీలో ప్రధాని నివాసం దగ్గర రాహుల్ మెరుపు ధర్నాతో మొదలైన ప్రకంపనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. నిన్నటి నిరసనలకి కొనసాగింపుగా ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ కి కౌంటర్ గా బీజేపీ కూడా ర్యాలీలు చేపట్టడంతో రెండు రాష్ట్రాల్లోనూ హై వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ సీన్స్ కనిపించాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. దానికి కౌంటర్ గా బీజేపీ ఆందోళనలు చేపట్టడంతో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించారు. గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు తెలంగాణ బీజేపీ నేతలు. కొడంగల్లో రేవంత్, హైదరాబాద్ లో మహేష్ గౌడ్ ర్యాలీలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలతో హైదరాబాద్ హోరెత్తింది. సంగారెడ్డిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు జగ్గారెడ్డి. కరీంనగర్ లో బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలతో విజయవాడలోనూ కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ పోటాపోటీ నిరసనలు, ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్. ఎస్, నీటి మంటలు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా నిన్న ఏదైతే ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ చేసినటువంటి మెరుపు ధర్నాకు నిరసనగా ఈరోజు బీజేపీ కూడా అన్ని రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా ప్రధాని నివాసం వద్ద ధర్నా చేయడాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావిస్తూ ఆ అనుచిత చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యాలయాల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. మరొక వైపు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఒక ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత నిరసన చేస్తుంటే తమ నేతలను అక్రమంగా అరెస్టు చేశారంటూ కూడా ఈరోజు వాళ్ళు లోక్ భవన్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్లో ఒక హై టెన్షన్, హై వోల్టేజ్ వాతావరణం దాదాపు 3 గంటల పాటు నెలకొందని చెప్పాలి. ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏదైతే నెక్లెస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలంతా ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు గంటన్నర పాటు పోలీసులు అడ్డుకోవడం, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు తోపులాటతో లోక్ భవన్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి, నిన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అక్రమంగా అరెస్టు చేశారు, దానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు నీటి వ్యవహారంలో ఏదైతే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు నిరసనలో హోరెత్తించారు. మరొక వైపు దీనికి ధీటుగా బీజేపీ కూడా గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ కార్యాలయం నుంచి బయలుదేరింది. అయితే పోలీసులు వారిని బీజేపీ ఆఫీస్ వద్ద అడ్డుకోవడంతో అక్కడ కూడా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులకు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలకు కొంత వాగ్వాదము, తూపులాట చోటు చేసుకోవడం, ఆ తర్వాత బీజేపీ చీఫ్ రామచంద్రరావు సహా మిగిలిన నేతలందరినీ కూడా అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ వెంటనే కొద్దిమంది కార్యకర్తలు పోలీసుల నుంచి తప్పించుకొని గాంధీ భవన్ వైపు వెళ్ళి అక్కడ ఫ్లెక్సీలు చించడంతో వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అలర్ట్ అయ్యి బీజేపీ ఆఫీసు ముట్టడికి రావడంతో కొంత మరొకసారి గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం, కర్రలు అదేవిధంగా రాళ్లతోటి ఇసురుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనపడింది. ఈ నేపథ్యంలో పలువురికి గాయాలు కూడా అయితే వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ, కాంగ్రెస్ పోటాపోట నిరసనలు, అదేవిధంగా పాట్నా లాంటి ప్రాంతాల్లో అయితే కర్రలతో ఒకరికొకరు దాడి చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఈరోజు చోటు చేసుకున్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడలో కూడా కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి వెళ్ళినటువంటి బీజేపీ కార్యకర్తలకు, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఎదురుదాడి జరిగింది. మొత్తం ఓవరాల్గా ఈరోజు ఒక పొలిటికల్ హైటెన్షన్ డ్రామా అయితే దేశవ్యాప్తంగా కూడా నెలకొంది. అందులో హైదరాబాద్లో దాదాపు 3 గంటల పాటు ఈ హై డ్రామా కొనసాగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విద్యాసాగర్. రైట్, మూవింగ్ టు ఫోర్త్ న్యూస్. ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు. అయితే ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఏపీ సిఐడి ఛార్జ్ షీట్ లో ఆరోపించినట్టు తాను నిందితురాల్ని కాదని బాధితురాల్ని అంటుంది కాదంబరి. తాను అమాయకురాలినంటూ ఆమె ఒక లెటర్ రిలీజ్ చేశారు. మరోవైపు వైసీపీకి చెందిన మాజీ నేత కుక్కల విద్యాసాగర్ ను జత్వానీ బ్లాక్మెయిల్ చేశారని, అతడి నుంచి ₹1,31,00,000 జత్వానీ వసూలు చేశారని సిఐడి పేర్కొంది. బ్యాంకు లావాదేవీలను పరిశీలించి అదంతా నిజమేనని సాంకేతికంగా సిఐడి నిర్ధారించింది. దీనిలో ఎవరి వర్షన్ ఏంటో చూద్దాం. తాను అమాయకురాల్ని అంటుంది కాదంబరి జత్వానీ. ఏపీ సిఐడి ఛార్జ్ షీట్ తప్పుల తడక అని జత్వానీ చెప్తున్నారు. తన ఖాతాలో జమ అయింది ₹4.5 లక్షల మాత్రమే అని, దాన్ని 1.32 కోట్లుగా ప్రచారం చేస్తున్నారంటూ చెప్తున్నారు. ఆధారాలు లేకుండా తనపై నేరం మోపుతున్నారంటున్నారు కాదంబరి. ఈ మేరకు ఒక లేఖ కూడా విడుదల చేసిందామే. కాదంబరి జత్వానీ బ్లాక్ మెయిలర్ అని తేల్చింది సిఐడి దర్యాప్తు. ఇక కుక్కల విద్యాసాగర్ ని బెదిరించి ₹1,31,00,000 తీసుకుందని చెప్తుంది సిఐడి.
అయితే కాదంబరి వసూలు చేశారని నిర్ధారించింది ఏపీ సిఐడి. సిఐడి ఛార్జ్ షీట్ పై స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు జత్వానీ. ఆ ఛార్జ్ షీట్ కేవలం 20 పేజీల పత్రం మాత్రమే అని, అందులో తనపై పూర్తిగా అసత్య నిరాధార ఆరోపణలు చేశారని కాదంబరి అంటున్నారు. సిఐడి అభియోగాలను ఖండిస్తున్నారు జత్వానీ. ఆమె లేఖలో ముఖ్యమైన అంశాలేంటో చూద్దాం. ఏపీ సిఐడి ఛార్జ్ షీట్ తప్పుల తడక అని చెప్తున్నారు జత్వానీ. ఛార్జ్ షీట్ లో నాపై ఆధారాలు లేని ఆరోపణలు చేశారని, ఎఫ్ఐఆర్ లో ఆరోపణలు సినిమా కథల తరహాలో ఉన్నాయి అని చెప్తున్నారు. నా ఖాతాలో జమ అయింది 4.5 లక్షల రూపాయలు మాత్రమేనని, కానీ దాన్ని 1.32 కోట్లుగా ప్రచారం చేశారని చెప్తుంది కాదంబరి. ఇక 4.5 లక్షలు తన పనికి పారితోషికం ఇచ్చారని చెప్తుంది కాదంబరి. తమ మధ్య సంభాషణలు, తన ఖాతాలో నగదు జమ అవడం, తాను నేరం చేశారనడానికి ఆధారాలు లేవు అని చెప్తున్నారు. అయితే సాక్షుల వాంగ్మూలాలను తారుమారు చేశారు అని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే మ్యాటర్లో కాదంబరి జత్వానీ బ్లాక్ మెయిలర్ అంటుంది ఏపీ సిఐడి. కుక్కల విద్యాసాగర్ ఆరోపించినట్టు ఆయన జత్వానీ బెదిరించి డబ్బు వసూలు చేశారని, సాంకేతిక ఆధారాలు ఉండటంతో ఆమెపై కేసు రుజువైందని సిఐడి తన ఛార్జ్షీట్లో పేర్కొంది. కుక్కల విద్యాసాగర్ను బెదిరించి 1.31 లక్షల రూపాయలు జత్వానీ వసూలు చేశారని, బ్యాంకు లావాదేవీలను పరిశీలించి అదంతా నిజమేనని సాంకేతికంగా సిఐడి నిర్ధారించింది. సిఐడి ఛార్జ్షీట్ ఏం చెప్తుందో చూద్దాం. విద్యాసాగర్ ఆరోపించినట్టు జత్వానీ డబ్బు వసూలు చేశారు, సాంకేతిక ఆధారాలతో కేసు రుజువైంది అంటున్నారు సిఐడి. ఇక కుక్కల విద్యాసాగర్ను జత్వానీ బ్లాక్ మెయిల్ చేశారని తేల్చింది సిఐడి. 1.31 లక్షల రూపాయలు వసూలు చేసింది నిజమేనని సిఐడి గుర్తించింది. ఇక మొత్తంగా జత్వానీ వ్యవహారంలో ఆమె బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని, ఆమె నిందితురాలని పేర్కొంటూ సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ప్రతినిధి వసంత్ అందుబాటులో ఉన్నారు. వసంత్, ఎట్టకేలకు సిఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది జత్వానీ మీద, ఆమె నిందితురాలు అని చెప్తుంది. బట్ జత్వానీ మాత్రం నేను నిందితురాలి కాదు బాధితురాలి అని చెప్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేస్తాడు, నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో ఈ కేసుకు సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతున్నట్టుగానే మనం చెప్పాల్సి ఉంది. దాదాపు 2.5 సంవత్సరాలు కూడా ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ కేసులో దాదాపు 5గురికి పైగా పోలీసు ఉన్నతాధికారులు, అంటే 3 ఐపీఎస్లు, అలాగే ఒక సిఐ, ఒక ఏసీపీ కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే 2 ఎఫ్ఐఆర్లు ఈమెకి సంబంధించినటువంటి వ్యవహారాలు నమోదయ్యాయి. ఒకటి విద్యాసాగర్, ఇటు నటి కాదంబరి జత్వానీ పైన ఇచ్చినటువంటి కంప్లైంట్, అలాగే కాదంబరి జత్వానీ పోలీసు ఉన్నతాధికారుల పైన ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ 2 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా నమోదైనటువంటి కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్షీట్ పైనే ఇటు కాదంబరి జత్వానీ ప్రస్తుతం అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను బాధితురాలని, నిందితురాలని కాదు, తననే నిందితురాలుగా చేర్చడం ఏంటంటూ కూడా జత్వానీ ప్రశ్నిస్తూ ఉంది. తాను గతంలో ఏవైతే విద్యాసాగర్ తోటి కలిసి ఉన్నప్పుడు అతనికి సంబంధించినటువంటి బంధం పూర్తిగా తెగిపోయింది. దాదాపు 10 ఏళ్ళుగా నాకు ఎటువంటి సంబంధాలు లేవు. కేవలం తనకి ఏవైతే అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ కేవలం బిజినెస్కి సంబంధించి, అంటే ఆమె సెలబ్రిటీగా ఉన్నారు, ఆర్టిస్ట్గా ఉన్నారు, అలాగే ఈవెంట్స్కి సంబంధించి కూడా కార్యకలాపాలు చేసినట్టుగా కూడా సిఐడికి ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు, కన్ఫెషన్లో పేర్కొన్నారు. సో దానికోసం ఇచ్చినటువంటి అమౌంట్ను కూడా బెదిరింపుల్లో భాగంగా ఇచ్చినట్టుగా కూడా సిఐడి పేర్కొంటపైన ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చాలా కష్టపడి వచ్చాను, మెడిసిన్ చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సినిమా రంగంలో కూడా ముందుకు వచ్చాను. సో ఇటువంటి తనపైన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదంటూ కూడా ఇటు కాదంబరి జత్వానీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తనకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఈ చేస్తున్నటువంటి ఆరోపణలు, ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవేమీ తాను చేయలేదు, బెదిరించలేదు, ఎవరిని నొప్పించలేదు, ఇబ్బందులు పెట్టలేదు. కానీ తనని ఎందుకు టార్గెట్ చేశారంటూ కూడా ఆమె అభ్యంతరం, ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేసింది. అయితే ఈ లేఖ పైన ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఈ పరిణామాలన్నిటిపైన ప్రభుత్వం అసలు ఈ కేసులు ఏం జరిగిందనే సంబంధించి వివరణ కూడా ఇచ్చింది. సో ప్రస్తుతం ఇటు జత్వానీ రాసినటువంటి లేఖకు సంబంధించి కూడా అన్ని వివరాలు కూడా తెలుసుకున్న ప్రయత్నం ఇటు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు కూడా చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్. ఇక కాదంబరి జత్వానీ ఇష్యూకి సంబంధించి అంబటి రాంబాబు మాట్లాడతారు, లైవ్లో చూద్దాం. ప్రచారాలు చేశారు. అవి ఏంటంటే ఈవెన్ తీసుకొచ్చి అక్కడ మన ఇబ్రహీంపట్నంలో ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ గెస్ట్ హౌస్లో పెట్టారని, కొన్నాళ్ళు గెస్ట్ హౌస్లో బంధించారని, పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళొచ్చారని ఒక తప్పుడు కథనాలు, అన్యాయమైన కథనాలు. చివరికి ఆ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెను అనేక రకాలుగా వేధించారు అనేటువంటి మాటలు మాట్లాడారు. పచ్చి అవాస్తవమైన అంశాలు. ఎందుకు అవాస్తవమైన అంశాలని చెబుతున్నానంటే
ఆమె బాంబే కోర్టులో హాజరైంది, ఇక్కడ కోర్టులో హాజరైంది, కోర్టు ముందు, తర్వాత బెయిల్ సమయంలో హాజరైంది. ఇన్ని జరిగినా కూడా ఏ రోజుని కూడా ఆ రోజు ఆ కేసులో 90/24లో ముద్దాయిగా ఉన్నటువంటి కాదంబరి జత్వాని ఏ రోజునా కూడా నన్ను పోలీస్ కస్టడీలో కానీ లేదా పోలీస్ కస్టడీ ప్రొడ్యూస్ చేయడంలో లేట్ చేసి గెస్ట్ హౌస్లో పెట్టారని కానీ ఎక్కడ చెప్పలేదు. సరిగదా, ఆమె కేసు పెట్టింది కదా, ఆ కేసు నెంబర్ ఏదో ఉంది, ఆ కేసులో ఆమెను విచారించారు. ఎవరి మీద? వీరందరి మీద నన్ను అన్యాయంగా అక్రమంగా ఆన్లైన్లో ఇచ్చింది. ఆ కేసులో ఆమెను విచారిస్తే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి రికార్డ్స్ చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు, లేకపోతే ఈ టీవీలు ఏ అయితే ప్రచారం చేసినాయో అన్యాయంగా అక్రమంగా వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఆమె చాలా స్పష్టంగా చెప్పినట్టు అంశం ఏమిటంటే నన్ను ఏ రకంగానూ హెరాస్ చేయలేదు, ఏ గెస్ట్ హౌస్కు తీసుకెళ్ళలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. దట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ది రికార్డ్స్. తనను ఎవరూ హెరాస్ చేయలేదు అని జత్వాని చెప్పింది అంటూ అంబటి రాంబాబు మాట్లాడడం లైవ్ లో చూస్తాం. ఇక 585లో 5th ఎక్స్క్లూజివ్ వార్త. ఎస్ఆర్ నగర్ జయంతి హాస్పిటల్ నుంచి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ నుంచి బయటకొచ్చి లైంగిక వేధింపుల ఆరోపణలపై మాట్లాడడానికి నిరాకరించారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై విచారణ స్పీడప్ చేసింది విమెన్ సేఫ్టీ వింగ్. ఉదయ్ కృష్ణారెడ్డి కేసుని పోలీసు ఉన్నతాధికారులు ఉమెన్ సేఫ్టీ వింగ్ కి బదిలీ చేయడంతో దర్యాప్తు మొదలైంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ అకాడమీకి వెళ్లి ట్రైనీ ఐపీఎస్ అధికారిని వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య. అకాడమీలోని పోలీసు అధికారుల సమక్షంలోనే ట్రైనీ ఐపీఎస్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. కేసు దర్యాప్తులో ఈ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలు, అందుబాటులో ఉన్న డిజిటల్ ఇతర ఆధారాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను సమగ్రంగా పరిశీలించనున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. అయితే అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ న్యాయవాది అభ్యర్థించారు. దానికి హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉదయ కృష్ణ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల గురించి ఏం చెప్తారు? చెప్పండి సార్. ప్రస్తుతం ఉదయ కృష్ణ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల గురించి ఏం చెప్తారు? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణపై నేషనల్ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కేసు ఫైల్ అయింది. తోటి మహిళా ట్రైనీని అతను వేధించినట్లు, కొట్టినట్టుగా కూడా కేసు పెట్టారు. ఈ ఘటన తర్వాత అతన్ని ఎన్పీఏ నుంచి సస్పెండ్ చేశారు అధికారులు. మొన్నటి ఘటన తర్వాత ఎస్ఆర్ నగర్లోని ఓ స్నేహితుడి ఇంటికి వచ్చిన ఉదయ్ని అపస్మారక స్థితిలో ఉండగా హాస్పిటల్కి తరలించారు కుటుంబ సభ్యులు. పక్కన శానిటైజర్ బాటిల్ పడి ఉండటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావించారు. అయితే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఆల్కహాల్ ఓవర్ డోస్ తప్ప ఎలాంటి పాయిజనస్ కంటెంట్ బాడీలో లేదని తేల్చారు. ఈ కేసు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ట్రైనీ ఐపీఎస్ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఆవిడ ఇంకా ఎవరెవరి పేర్లేని చెప్పారా? వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేయబోతున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే ఈరోజు ఈ కేసులో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ కేసు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ నుండి ఉమెన్ సేఫ్టీ వింగ్కి బదిలైన తర్వాత ఉమెన్ సేఫ్టీ వింగ్కి సంబంధించిన డీసీపీ స్వయంగా ఎన్పీఏ నేషనల్ పోలీస్ అకాడమీకి వెళ్ళి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అక్కడ బాధిత మహిళా ఐపీఎస్ ట్రైనీకి సంబంధించిన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఆమె స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ఆమెకు సంబంధించిన స్టేట్మెంట్ను ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ రికార్డ్ చేసింది. దీంతోపాటు ఇప్పటికే ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ ప్రేమ విఫలమైనటువంటి కారణంతోనే తనపై పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని కంప్లైంట్ చేసింది. అందులో ఎటువంటి వాస్తవాలు లేవు. తను ఏదైతే ముందుగా తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ తర్వాత ఆమె వేరే వ్యక్తితో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అక్కడ కూడా ఇతరులతో ఆమె కలిసి ఉండడంతోనే తను ఏదైతే మహిళా ట్రైనీ ఐపీఎస్కి సంబంధించిన భర్తకు వీడియోలు పంపాను తప్ప ఎక్కడ కూడా ఆమెపై దాడికి పాల్పడలేదన్నటువంటి అంశాన్ని అతను హైకోర్టులో దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు. సో ఇది మొత్తం అంశంపై కూడా తను న్యాయ పోరాటం చేస్తామన్నటువంటి విషయాన్ని ఇటు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి న్యాయవాదులు చెప్తున్నారు. సో ఈరోజు ఇటు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన తరఫున వాదనలు జరిగాయి. అయితే సోమవారం రోజు ఈ కేసు పోస్ట్పోన్ అయింది. సోమవారం రోజు ఫర్దర్గా కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇటు ఎన్పీఏ ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ని కూడా ఫర్దర్గా వినున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం ఈరోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. ఎంటైర్ పరిణామాల నేపథ్యంలో తను ఎన్పీఏ ఇప్పుడు ఒకవేళ మాట్లాడితే సర్వీస్ కండక్ట్ రూల్స్ కిందికి వస్తుంది కాబట్టి తను ఇప్పుడు ఎలాంటి అంశాలు మాట్లాడలేదన్నటువంటి విషయాలు చెప్తున్నారు. తను దర్యాప్తును ఫేస్ చేస్తాను, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నటువంటి అంశాన్ని ఇటు ఉదయ్ కృష్ణారెడ్డి చెప్తూ వస్తున్నారు. తను కూడా ఏదైతే ఆ రోజు
ఏదైతే సూసైడ్ నోట్కి సంబంధించి లేఖ రాశాడో అందులో కూడా అనేక అంశాలని ప్రస్తావించాడు. సో వాటన్నిటికీ సంబంధించి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీ ఎన్పీఏలో ఏర్పాటు చేసినటువంటి ప్రివిలేజ్ కమిటీకి కూడా తను ఇచ్చాను. సో ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చిన తర్వాత కూడా తనపై తిరిగి యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన విషయంలో తను కోర్టులో లీగల్ ఫైట్ చేస్తానన్నటువంటి విషయాన్ని ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయవాదులు చెప్తున్నారు. రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇది ఇవాల్టి 5 at 5. నెక్స్ట్ చూస్తూనే ఉండండి TV9.